ఉభయ కుశలోపరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఒక చిన్న ఆర్ట్ చేయబోతున్నాను. అది మీకు వివరంగా నేను చెప్తాను. ఇక్కడ నేను తీసుకున్న ఈ 2 జాకెట్ పీసెస్ వచ్చేసి రీసెంట్గా మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం. అక్కడ మామూలుగా నార్మల్గా ఇచ్చారనమాట. అయితే అవి మన బ్లౌజెస్ కుట్టుకోవడానికి ఆ విధంగా ట్రై చేశాను, కానీ ఎక్కడే కానీ అవి నాకు యూజ్ అయ్యేటట్టు కనిపించలేదు. సో అలాంటివి ఎన్నో ఉంటాయి కదా, మనం ఫంక్షన్స్కి వెళ్తుంటాము. వాటితో ఇప్పుడు మనకు రాబోయే శ్రావణ మాసము పండుగలకి ఎప్పటికీ యూజ్ అయ్యేటువంటి ఒక పర్మనెంట్ ఆర్ట్ అన్నమాట. ఇది మనం వాష్ కూడా చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో అది నేను ఇప్పుడు తయారు చేసి మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్నే మీరు తీసుకొని దాని ద్వారా మీరు అంత సైజ్ సర్కిల్ని డ్రా చేసుకుంటే అట్లీస్ట్ మనము దేవుడి గుడికి వేసుకునే విధంగా మనము ఈ క్లాత్ ఆర్ట్ని మనం తయారు చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు 2 పీసెస్గా నేను కట్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని 2 పీసెస్గా డ్రా చేసి దాన్ని హాఫ్కి మర్చాను అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే అందులో మనకి 2 ఐటమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కోన్ షేప్ అనేది తయారైంది. కోన్ షేప్ రావడానికి ఇప్పుడు ఇలా సర్కిల్ని మనము మిడిల్గా కట్ చేసుకున్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కోన్ షేప్ అనేది వస్తుంది. ఆ కింద అన్నమాట మనం క్లాత్స్ అన్నీ అటాచ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు కొలుచుకొని చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ 9 ఇంచెస్ దాకా వచ్చింది. సో ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసి ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ క్లాత్స్ అటాచ్ చేసుకోవడానికి నెక్స్ట్ మనకి డబల్ ఫోల్డ్ ఉంది కాబట్టి 18 ఇంచెస్ క్లాత్ అనేది నెక్స్ట్ మనము అటాచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా 9 ఇంచెస్ అనేది నేను డబల్ ఫోల్డ్లో చూపిస్తున్నాను. సో మీలో ఎంత మనకి శ్రావణ మాసం వస్తుంది అంటే కాస్త టెన్షన్గా అనిపిస్తుంది. టెన్షన్ అనేది ఎందుకు అంటారా, మనం ఎలా పూజలు జరుపుకోవాలి, తర్వాత నిత్యావసరాలు మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, తర్వాత వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఎలా తెచ్చిపెట్టుకోవాలి, ఇలా ఎంతో టెన్షన్గా ఉంటుంది. ఇంకా పూజలు అన్నీ కొంతమందికి కొన్ని ఉంటాయి, కొన్ని పూజలు ఉండవు. అన్ని పూజలు చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా టెన్షన్గా ఉంటుంది. నిజానికి పండుగలు అనేవి మన కోసమే కదండి వచ్చేది, మన మైండ్ని రిలాక్స్ చేయడానికే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఆర్ట్ అనేది మీకు చూపించడానికి ముందుగా ఫోటో పెట్టాలనుకున్నాను. అది నాకు పెట్టడం కుదరలేదు. ఈ విధంగా వస్తుంది. సో పైన కోన్ షేపు ఎల్లో కలర్ తీసుకున్నాం కదండి. ఆ తర్వాత రెడ్, మరి ఎల్లో, మళ్ళీ రెడ్, మళ్ళీ ఎల్లో అనేది కింద కుచ్చులాగా వస్తుంది. ఆ విధంగా మీకు డ్రా చేసి నేను చూపిస్తున్నాను. సో ఎల్లో, రెడ్, మళ్ళీ ఎల్లో క్లాత్, మళ్ళీ రెడ్ క్లాత్, కింద ఎల్లో క్లాత్, ఈ విధంగా వస్తుందని ఒక జస్ట్ మీకు ముందుగా తెలియడానికి అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు ఇది షార్ట్ వీడియోలో పెట్టి ఉంచాను, ఇది ఏ విధంగా తయారు చేస్తున్నాను ఈ క్లాత్తో నేను అని చెప్పేసి. సో ఇక్కడ నేను ముందుగా పెట్టలేకపోయినందున ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను 9 ఇంచెస్ క్లాత్ కదండి. సో నేను ఇక్కడ అడ్డము 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 4 ఇంచెస్ వెడల్పు, 9 ఇంచెస్ ఇలా హైట్తో నేను ఈ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. 2 పీసెస్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే రెడ్ 2 టైమ్స్ క్లాత్ని మనం అటాచ్ చేయాలి. ఇప్పుడు ఎల్లో ఉంది కదండి, దాని తర్వాత రెడ్ అటాచ్ చేస్తాం, మళ్ళీ ఎల్లో అటాచ్ చేస్తాం, తర్వాత రెడ్ వస్తుంది, తర్వాత ఎల్లో వస్తుంది. సో మళ్ళీ మనకి రెడ్ అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 9 ఇంచెస్ ఇక్కడ మీకు 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. సో 9 ఇంచెస్ అంటే నాకు ఇక్కడ 4 క్లాత్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు అవన్నీ కాదండి, 18 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోండి. అక్కడ నీకు డబల్ ఫోల్డ్ చేసి కోన్కి చూపించాను కదా, 18 ఇంచెస్ రెడ్ క్లాత్, ఆ తర్వాత మళ్ళీ 18 ఇంచెస్ ఎల్లో క్లాత్, 18 ఇంచెస్ మళ్ళీ డబల్ ఉండే విధంగా 36 ఇంచెస్ ఎల్లో క్లాత్ తీసుకోవాలి. ఎందుకు అంటే చివరగా మీకు కుచ్చు రావడానికి అని చెప్పేసి. సో నాకు క్లియర్గా చెప్పడానికైతే ఈ విధంగా చూపించగలుగుతున్నాను. ఎక్కువగా నాకు ఈ స్టిచ్చింగ్ అనేది ఐడియా అయితే లేదండి. స్టిచ్చింగ్ నేను ప్రతిదీ కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుందే. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వలన కొంచెం చెప్పగలుగుతున్నాను. క్లియర్గా చెప్పలేకపోయినా మీరు ఇది చూసి అర్థం చేసుకునే విధంగానే ఉంటుంది, పెద్ద కష్టం కూడా ఏం కాదండి. సో ఇది నేను శాంపిల్గా చూపిస్తున్నాను. మీ దగ్గర ఇంకా మంచి క్లాత్స్ ఉన్నాయి, మీ దగ్గర ఇంకా మంచి మెటీరియల్ ఉందంటే, కొంచెం స్టిఫ్ మెటీరియల్ అనుకోండి, మీరు చేసే ఆర్ట్కి సంబంధించి ఇంకా మంచిగా లుక్ అనేది కనిపిస్తుంది.
సో ఇక్కడ ఎల్లో క్లాత్ తీసుకుంటున్నాను నేను 4 ఇంచెస్ వెడల్పు, ఇంకా సేమ్ 18 ఇంచెస్. ఏమంటే మీకు డబుల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మీకు 9 ఇంచెస్ తీసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు టూ సెట్స్కి అంటే 1 సెట్కి మనం తీసుకుంటాం. 1 సెట్కి 2 వస్తాయి కదా, అటుపక్క ఇటుపక్క మనం డెకరేషన్గా చేయడానికి. సో ఇక్కడ ఏ విధంగా వస్తుంది, మనం ఈ క్లాత్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి పైన కోన్ షేప్ వస్తుంది. ఆ కోన్ షేప్కి మనము ఇలా మొత్తం ఓపెన్ చేసి కింద రెడ్ క్లాత్ని అటాచ్ చేస్తాం ఈ విధంగా. తర్వాత ఎల్లో, తర్వాత రెడ్, మళ్ళీ ఎల్లో కింద కూర్చొస్తుంది. సో ఇలాంటివి మీ దగ్గర ఉంటే లేస్ అనేవి మీరు రెడీగా ఉంచుకోండి. దాన్ని మనం తర్వాత యూజ్ చేస్తాము, అది ఏంటో చెప్తాను. ముందుగా మనం ఈ కోన్ షేప్ క్లాత్ని 2 క్లాత్స్ ఉన్నాయి కదండి, ఈ క్లాత్స్ని మనము నిదానంగా ఈ సర్కిల్ షేప్లో, హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది కదా, దీని తర్వాత మనం ఏదైతే రెడ్ క్లాత్ 18 ఇంచెస్ తీసుకున్నామో ఆ రెడ్ క్లాత్ని మనము ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ 18 ఇంచెస్ రెడ్ క్లాత్ డబల్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకున్నాము. అంటే 2 పీసెస్కి వస్తుంది కాబట్టి దీన్ని మనము కట్ చేసుకొని, సో ఇక్కడ 18 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఒకసారి కొలిచి మరీ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ నేను ఈజీగా దానికి అటాచ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు క్రాస్ కటింగ్ లాగా తీసుకోవచ్చు క్లాత్ని. అవన్నీ చెప్తే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. నార్మల్గా క్లాత్ కటింగ్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు తిరగడానికి అనమాట. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఫస్ట్ కోన్ షేప్ ఉన్న క్లాత్కి 18 ఇంచెస్ ఉన్న రెడ్ క్లాత్ని అటాచ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ 18 ఇంచెస్ ఉన్న ఎల్లో క్లాత్ని అటాచ్ చేశాను, మళ్ళీ రెడ్ క్లాత్. తర్వాత 36 ఇంచెస్ ఎల్లో క్లాత్ తీసుకోవాలి, దాన్ని ఇలా కుచ్చుగా మనం అటాచ్ చేసి కింద కూడా అంచులు నీట్గా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత దాని మీద లేస్ కూడా మనము ఈ విధంగా కుట్టుకోవాలి. కింద మాత్రం అంచుకి మాత్రం అంటే కుచ్చులు వచ్చిన చోట మాత్రం డిఫరెన్షియేట్ చేయడానికి కొంచెం వైట్ లేస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కోన్ షేప్ని అటాచ్ చేసేస్తూ మొత్తం ఇలా అటాచ్ చేసేసుకోవాలి, కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న లేస్ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి పెట్టాను, ఇలా హ్యాండిల్ లాగా పైన పట్టుకోవడానికి. ఇక్కడ రెండోది కుడుతున్నాను చూడండి, సేమ్ లేస్ అతికిచ్చేసి ప్రతి కుట్టు దగ్గర నేను ఇలా లేస్ కట్ చేసుకొని అతికించేసాను. ఇది సెకండ్ నేను కుట్టి చూపిస్తూ ఉన్నాను. సో ఇది మీకు అర్థమై ఉంటుంది టెంపుల్స్లో. సో ఇక్కడ చూడండి, దాన్ని కొంచెం లేస్ని నేను లోపల పెట్టి ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనం ఇలా తిరగేసినప్పుడు ఏమవుతుంది అంటే మడత పెట్టి పెట్టడం వలన అది హ్యాండిల్ లాగా పైన పట్టుకునే విధంగా మనం చూసుకోవచ్చు. సో ఇలా 2 ఐటమ్స్ తయారైపోయి ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నా దగ్గర ఉన్న చిన్న చిన్న బంచెస్, స్టోన్ బంచెస్ని నేను అతికిస్తున్నాను. మీ దగ్గర ఉంటే సరే, లేదా మీకు దగ్గరలో అవైలబుల్ ఉంటే తెచ్చుకోండి. లేదు అంటే మీరు చిన్న పెయింట్తో ఏదైనా ఒక చిన్న డ్రా చేసుకున్నా పర్వాలేదు. సో నా దగ్గర ఇవి వేస్ట్గానే ఉన్నాయి, సో నేను ఇవి అతికిచ్చేస్తున్నాను. సేమ్ కలరు సేమ్ షేప్ అని కూడా ఏం లేవండి, నా దగ్గర డిఫరెంట్ షేప్సే ఉన్నాయి. సో ఈ విధంగా అతికించేస్తున్నాను గమ్తో. సో ఇన్స్టెంట్ గమ్తో నేను అతికించేస్తున్నాను. చూడండి కలర్స్. సో కుందన్స్ కూడా కొన్ని కలర్స్, సేమ్ కలర్స్ లేవు. ఇలా అంటే నేను ఏమంటున్నానంటే ఇంట్లో ఉన్న వాటితోనే అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు, ఇది నాకు ఒక 1/2 అవర్ అయిపోయిందండి వర్క్. సో ఇప్పుడు చూడండి, ఇలా డెకరేషన్ చేసిన వెంటనే మీరు ఇట్లా దేవుడి గూడుకు కానీ, మీరు ఏదైనా పూజలు చేసే దగ్గర సైడ్కి వేసినట్లయితే ఎంత మంచి లుక్ వస్తుందంటే, మీరు ఎక్కువగా ఇవి రథోత్సవం జరుగుతుంటాయి కదా, అక్కడ చూసుంటారు. వీటి పేరు ఏదో ఉందండి, నాకు కరెక్ట్గా తెలీదు, తమిళ్లో వాడతారు ఈ పేరుని. మనం ఇంట్లోనే చిన్న చిన్న దేవుళ్ళ ఫంక్షన్స్కి, పూజలకి వాడుకోవచ్చు. ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయి, మీతో చాలా షేర్ చేసుకుంటాను. సో ఇది నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఏంటి అంటే, మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు. థ్యాంక్ యూ.